3. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. 11 రోజులుగా తప్పిపోయిన చిన్నారి జాహ్నవి కేసులో రోజుకొక ట్విస్టులు చూస్తున్నాం. ప్రస్తుతం పోలీసుల చేతిలో కీలక ఆధారాలు దొరికినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఏదైతే అటు ఆ పామాయిల్ తోట, అదేవిధంగా కొండ ప్రాంతంలో మధ్యలో ఉన్నటువంటి ఫెన్సింగ్ దగ్గర ఒక 2 బొమ్మలను కనిపెట్టడం జరిగింది పోలీసులు. ఎస్, ప్రస్తుతం ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి, ఒక సంచలన వార్తగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే చిన్నారి జాహ్నవి కేసులో ఎన్నో ఆధారాలు చూసినటువంటి పోలీసులకు ఇది ఒక కీలక ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. ఫెన్సింగ్ ప్రాంతంలో పామాయిల్ తోటలోని ఫెన్సింగ్కి ఏదైతే ఆ తీగలు ఉంటాయో ఆ తీగలకి 2 బొమ్మలని అమర్చడం జరిగింది. ఆ 2 బొమ్మల్లో ఒక బొమ్మలో చికెన్ ముక్కలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరొకసారి క్షుద్ర పూజల అంశం తెరపైకి వచ్చింది. ఏదైతే అమావాస్య ఉంది, ఈ అమావాస్య నాడే ప్లాన్ వేసుకొని మరి ఖచ్చితంగా పాపని కిడ్నాప్ చేశారని చెప్పేసి ఏ విధంగా అయితే అన్నారో ఇప్పుడు అదే అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. క్షుద్ర పూజలు జరిగాయా అనేటువంటి కోణంలో మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఆ ఫెన్సింగ్కి 2 బొమ్మలు పెట్టడం జరిగింది. ఇంతకీ ఆ 2 బొమ్మలు మరి పెట్టింది ఎవరు? ఇన్ని రోజుల వరకు అక్కడ బొమ్మలు లేవు, మరి ఇంత సడన్గా ఆ 2 బొమ్మలు ఆ ఫెన్సింగ్కి తలిగేసింది ఎవరని చెప్పేసి ప్రస్తుతం ఈ కేసు మరొక వైపు తిరుగుతూ ఉంది, సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసు ఏదైతే ఉందో జాహ్నవి కేసు పూటకొక మలుపులు తిరుగుతున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం అక్కడ సమాచారం మనం చూసుకుంటే సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు, పామాయిల్ తోట ఫెన్సింగ్ దగ్గర 2 బొమ్మలు పెట్టినటువంటి గుర్తు తెలియని వ్యక్తులుగా మన ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిహెచ్ అగ్రహారం పాప చిన్నారి జాహ్నవి కేసు 11 రోజుల మిస్టరీ మిస్సింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి సంచలన వార్త, మనం బ్రేకింగ్ అప్డేట్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒక బొమ్మలో చికెన్ ముక్కలు ఉన్నట్టుగా గుర్తించారు అక్కడ పోలీసులు. పామాయిల్ తోటలో ట్రాక్టర్లతో గడ్డి తొలగిస్తున్నటువంటి సిబ్బంది ఏదైతే ఆ ఫెన్సింగ్ దగ్గర 2 బొమ్మలు దొరికాయో ఆ 2 బొమ్మలు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం సిబ్బంది అక్కడ ట్రాక్టర్లతో ఆ గడ్డిని మొత్తం తీసేస్తూ ఉన్నారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళను బయటికి పంపిస్తున్నారు పోలీసులు. సో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా తక్షణమే ఖాళీ చేయిస్తున్నారు. అక్కడి నుండి మీరు వెంటనే వెళ్ళిపోమని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం పోలీసులు. ఇప్పటి వరకు లేని బొమ్మలు సడన్గా అక్కడికి ఎలా వచ్చాయి, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేటువంటి కోణంలో విచారణ జరుగుతుంది. ఏదైతే పాప మిస్ అయిపోయి 10 రోజులు వస్తుంది, నిన్నటికి ఇది 11వ రోజు. అయితే ఈ 10 రోజుల వరకు కూడా అక్కడ ఎలాంటి బొమ్మలు లేవు ఆ ఫెన్సింగ్కి. సడన్గా అకస్మాత్తుగా ఆ ఫెన్సింగ్కి ఏ విధంగా సడన్గా ఏ విధంగా బొమ్మలు వచ్చాయి అన్నటువంటి దానిపైన ఆరా తీస్తున్నారు. అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ చేస్తున్నారా అని చెప్పేసి పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే 10 రోజులుగా లేని బొమ్మలు 11వ రోజుకు ఎలా వచ్చాయి, అకస్మాత్తుగా ఎవరు పెట్టారు, ఇది కావాల్సుకొని ఎవరో దీన్ని పెట్టే ఉంటారని చెప్పేసి పోలీసులు ఆరా తీస్తున్నారు. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చిన్నారి జాహ్నవి కేసు ప్రస్తుతం ఒక నేషనల్ ఇష్యూగా మారింది. ఇది కేవలం ఒక ప్రాంతం ఇష్యూనే మాత్రం కాదు. సో ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఈ ఇష్యూలో ఎవరో ఒకరు ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా చేసేటువంటి సాహసం చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈ విషయంలో ఇప్పటికే 400 పోలీసులు సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీస్తుంది ఈ కేసుని. అయితే ఇంత ఒక పెద్ద ఇష్యూలో కావాల్సుకొని ఆ విధంగా ఎవరు పెడతారు, పెట్టే సాహసం చేస్తారా? ఒకవేళ పెట్టినా కూడా వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేసే అవకాశం అయితే లేదు. ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి సాహసం నాకు తెలిసి ఎవరు చేయలేరు. సో మరి 10 రోజులుగా లేనటువంటి బొమ్మలు 11వ రోజు ఏ విధంగా వచ్చాయి? అందులోనూ ఒక బొమ్మలో చికెన్ ముక్కలు కూడా ఉన్నటువంటి గుర్తించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఒక్కసారి ఆ విజువల్స్ మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఏఎన్ఎన్ ఛానల్లో మీకు ఆ విజువల్స్ ప్లే చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇదే ఫెన్సింగ్కి బొమ్మలు ఏదైతే పెట్టారో ఆ బొమ్మలు కూడా ఇవే. ఆ ఫెన్సింగ్కి బొమ్మలను వేలాడదీసినట్టుగా
పెట్టడం జరిగింది. ఇది పామాయిల్ తోటకి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఫెన్సింగ్కి ఈ బొమ్మలని ఆ విధంగా పెట్టడం జరిగింది. సో వేలాడదీసినట్టుగా ఆ బొమ్మలను కూడా వేలాడదీసినట్టుగా అక్కడ మనకు అమర్చడం జరిగింది ఆ తీగలకి. ప్రస్తుతం మరి అది ఇన్ని రోజులుగా వెతికి ఇది ఇంకొక బొమ్మ, ఇది రెండో బొమ్మ. సో ఇందాక మనం చూసింది మొదటి బొమ్మ, ఇది రెండో బొమ్మ. సో అక్కడ ఉన్నటువంటి తీగలకు ఈ రెండు బొమ్మలు అమర్చారు. మరి ఈ 10 రోజులుగా లేనటువంటి బొమ్మలు అకస్మాత్తుగా ఏ విధంగా వచ్చాయి మీరు అక్కడ చూసుకోవచ్చు. కాస్త రెడ్డిష్గా అది మరి బ్లడ్ అనేది కూడా మనకు అలా కనిపిస్తుంది. మనం బ్లడ్ అని చెప్పలేం, మట్టి అని చెప్పలేం. సో మరి ఇంతకీ ఏం జరిగింది? ఈ రెండు బొమ్మలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? 10 రోజులుగా లేని బొమ్మలు 11వ రోజు ఆ ఫెన్సింగ్కి ఎవరు అమర్చారు? ఇది కావాల్సుకొనే సాహసం చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇది ఒక పెద్ద ఇష్యూ జరుగుతుంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా చిన్నారి జాహ్నవి కోసం వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. ఏ మాత్రం క్లూ దొరికినా ఆ విషయంలో ఎవరైనా నిందితులు ఉంటే వారి పైన గట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అలా కావాల్సుకొని పెట్టేటువంటి సాహసం చేస్తారా అంటే లేదు అని చెప్పుకోవాలి మనం ఇలాంటి ఇష్యూలో. మరి ఇంతకీ ఈ బొమ్మలని ఆ ఫెన్సింగ్కి అమర్చింది ఎవరు? చిన్నారి జాహ్నవి మిస్సింగ్కి ఈ బొమ్మలకి ఏదైనా సంబంధం ఉందా అన్నటువంటి కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎట్టకేలకి చిన్నారి జాహ్నవి కేసులో ఒక కీలక అప్డేట్, ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. ఈ రెండు బొమ్మలని ఫెన్సింగ్కి అమర్చింది ఎవరు? అక్కడ వేలాడదీసింది ఎవరు? ఎందుకు ఈ విధంగా చేశారు? క్షుద్ర పూజలు జరిగాయి అనేటువంటి నేపథ్యంలో ఈ రెండు బొమ్మలు అక్కడ తారసపడడం మనం ఏ విధంగా చూసుకోవచ్చు? ప్రస్తుతం పోలీసులు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఖాళీ చేస్తూ ఉన్నారు. సిబ్బందితో అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డిని మొత్తం కూడా తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక కీలక అప్డేట్ అనుకోవాలి. ఇది ఒకవేళ అక్కడ అమర్చింది ఈ బొమ్మలను అక్కడ అమర్చింది ఎవరో తెలిస్తే మనకు ఈ పాప మిస్సింగ్లో ఒక కీలకమైనటువంటి సమాచారం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే రెండు బొమ్మలు మామూలుగా అమర్స్తే అక్కడ పెట్టేస్తే మామూలు విషయం, కానీ ఒక బొమ్మలో చికెన్ ముక్కలు ఉన్నట్టుగా గుర్తించారు. మరి ఇంతకీ చికెన్ ముక్కలు మనం ఎందుకు అలా పెట్టడం జరిగింది? బొమ్మలు మనం మామూలుగా ఏదైనా పూజలు లాంటివి చేసినప్పుడు కావచ్చు, లేదంటే ఏదైనా అనారోగ్యం బాగాలేకపోతే చాలామంది కూడా కోడిగుడ్లను అదేవిధంగా ఇలాంటి చికెన్ ముక్కలను కోళ్ళను కోసి అక్కడ మొక్కులు సమర్పిస్తుంటారు. 3 బజార్ల దగ్గర పెడతా ఉంటారు అక్కడక్కడ. ఇది నమ్మద్దు, కానీ అక్కడక్కడ కొంతమంది ప్రజలు విశ్వసించి కోళ్ళను కోసి రోడ్డు మీద పడేయడము, లేదంటే కోడిగుడ్లను 3 బజార్లో పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. మరి దానిలో బాగానే ఆ చికెన్ ముక్కలని ఈ బొమ్మలు అమర్చారా అనే విషయం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సో మనం జాహ్నవి కేసులో మరింత కీలక ఆధారం దొరికిందని చెప్పుకోవాలి. ఒక బిగ్ బ్రేకింగ్ అయితే తెలిసిందని చెప్పుకోవాలి. మరి ఈ విషయాన్ని పోలీసులు ఏ విధంగా దీన్ని విచారిస్తారు? అయితే ఎవరైతే ఈ 10 రోజులుగా అక్కడ బొమ్మలు మరి 11 రోజులు వదిలిపెట్టారు అనే దానిపైన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అందులో ఏమైనా దొరుకుతుందా? ఒకవేళ అలా పెట్టిన వాళ్ళే పాప మిస్సింగ్ కేసుకి సంబంధం ఉన్న వాళ్ళు అవుతారా అనేది కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఈ చిన్నారి జాహ్నవి కేసు ఒక సవాల్గా మారింది, ఒక ఛాలెంజ్గా మారింది. పోలీసులు కూడా ఛాలెంజ్గా సవాల్గా తీసుకొని గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఫెన్సింగ్కి 2 బొమ్మలు దొరకడం, అందులో ఒక బొమ్మలో చికెన్ ముక్కలు ఉండడం, ఇది ఎటు దారి తీస్తుంది? ఏ విధంగా దారి తీస్తుంది? పాప పక్కా కిడ్నాప్ అయిందా, లేదంటే ఈ బొమ్మలు చూస్తున్న నేపథ్యంలో ఎవరో ఒకరు ఊహించినట్టుగానే ఎవరైనా పూజలు లాంటివి చేశారనే విషయం కూడా ఆ కోణంలో కూడా చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. ఆ దిశగా పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి ఈ కేసులో. ఇప్పటివరకైతే కుక్క చనిపోయిన తర్వాత ఒక కీలక ఆధారం అనుకోవాలి ఇది బొమ్మలు పెట్టడం. ఎందుకంటే ఈ బొమ్మలు పెట్టింది ఎవరో తెలిస్తే మనకు పాప కేసు విషయంలో కూడా మనం దగ్గర పడ్డట్టు అవుతాం కాబట్టి. సో చూద్దాం మరి పోలీసులు ఏ విధంగా ఇంకా ఈ విచారణ అనేది వేగవంతం చేస్తారో చూడాలి. ఏది ఏమైనా సరే పాప చిన్నారి జాహ్నవి జ్ఞానేశ్వరి క్షేమంగా సురక్షితంగా ఇంటికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనందరం కూడా ముక్త కంఠంతో కోరుకుందాం.